నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో వీళ్ళు రోడ్లు కాంట్రాక్ట్స్ ఇచ్చారు. రోడ్లు కాంట్రాక్ట్స్ తీసుకుంటే మాన్యువల్స్ ఇండ్ల కాడనే పెడుతుర్రు. మాన్యువల్స్ రోడ్ల మీద పక్కకి ఇటు సైడ్ అటు సైడ్ పెట్టాలి. ఇంట్లో నడిచే దగ్గరనే పెడుతుర్రు. మాన్యువల్ కూడా అది కడుతుర్రు, రోడ్ ఓపెన్ పెడుతుర్రు. రోడ్ ఓపెన్ కిందికి చేస్తుర్రు, లోపల చేస్తుర్రు. మీది రోడ్డు నడవడానికి జనాలకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వర్షాకాలము ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ రోడ్లో కూడా చూడు ఎట్లా రోజు జనాలు ఇబ్బంది పడుతున్నారు. కార్లు పోతలేవు, బైకులు పోతలేవు, పబ్లిక్ నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇది అన్ని కోట్లు అని చెప్తున్నారు. ఏ కోట్లు శాంక్షన్ చేసి ఎవరికి పెడుతున్నారు? ఎట్లా నడుస్తుంది సమస్య, ఎట్లా నడుస్తుంది? మళ్ళీ ఇన్ని అని ఫోటోలు తీసుకుంటా ఇవి పెడుతుర్రు, అవి పెడుతుర్రు, వాట్సాప్ చేస్తున్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పుడు 8 వాళ్ళు కానీ 6th వాళ్ళు కానీ 10 వాళ్ళు కానీ రోడ్ల పడితే ఎక్కడ చూసినా రోడ్లు తీస్తుర్రు. వాళ్ళు ఎట్టి పని చేస్తుర్రు. అది అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోతుర్రు. ఇక జనాలకు ఇబ్బంది అవుతుంది, పిల్లలకి స్కూల్ పోయే పిల్లలకి ఇబ్బంది అవుతుంది, జనాలకు కూడా ఇబ్బంది అవుతుంది. కారు పోవడానికి నలుమూలల నర్సాపూర్లో నలుమూలల ఎక్కడికి వెళ్ళని పోదామన్నా ఏదైనా ఇబ్బంది అవుతుంది. నడవనికి కానీ కారు కానీ బైక్ కానీ నడవనికి జనాలకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా బీఎస్పీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను. తక్షణమే రోడ్లు మంచిగా చేయాలి, తవ్వుకుంటూ పెట్టొద్దు. తవ్వుకుంటూ పెడితే జనాలకు ఇబ్బంది అవుతాయని చెప్తూ కోరుకుంటూ చాలా